ముకుందా జ్యువెలర్స్, ముకుందా జ్యువెలర్స్, ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ త్వరలో మీ చందానగర్లో. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆదివారం హెయిర్ కటింగ్ శుభప్రదం కాదట. ఉత్తర భారతదేశంలో ఈ సంప్రదాయాన్ని ఎక్కువగా పాటిస్తారు. దక్షిణ భారతదేశంలో దీన్ని అంతగా పట్టించుకోరు. కానీ హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారాన్ని సూర్య భగవానుడికి అంకితం చేస్తారు. అందుకే ఈ రోజు వారం అని కూడా పిలుస్తారు. సూర్యుడు ఆరోగ్యం, శక్తి, సంపద, గౌరవానికి సంకేతం. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఆదివారం జుట్టు, గోళ్లు కత్తిరించడం వల్ల సూర్యుడి సానుకూల ప్రభావం తగ్గుతుందని, తద్వారా ఆరోగ్యం, ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉందట. జుట్టు కత్తిరించడం వల్ల సంపద, శక్తి తగ్గిపోవడానికి దారితీస్తుందని భావిస్తారు. శరీరంలోని శక్తి కేంద్రంగా జుట్టును భావిస్తారు. అందుకే ఆదివారం హెయిర్ కట్ చేయించకపోవడమే మంచిదంటున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే పుట్టినరోజులప్పుడు మంగళ, శుక్రవారాల్లో హెయిర్ కట్ చేయించారు. చాలా మంది శనివారం కూడా హెయిర్ కట్ చేయించారు. అమావాస్య, పౌర్ణమి రోజు కూడా చేయించారు. హెయిర్ కట్ తో పాటు ఆదివారం ఇంటి బూజులు దులిపి శుభ్రం చేయడం లాంటివి చేయకూడదట. వీటి వల్ల సానుకూల శక్తి తగ్గుతుందని చెప్తారు. కొత్తగా ఏదైనా పనులు చేపట్టడం, ప్రారంభించడం శుభకరం కాదట. వాస్తవానికి ఇవన్నీ ఆయా ప్రాంతాల సంస్కృతి, సాంప్రదాయాలను బట్టి విశ్వసిస్తూ ఉంటారు. శాస్త్రీయంగా ఆదివారం ఈ పనులు చేయకూడదని ఆధారాలు లేనప్పటికీ సాధారణంగా ఆదివారం రోజు ఎక్కువగా పనులు పెట్టుకోవడం కంటే విశ్రాంతికి ప్రాధాన్యత ఇస్తే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.